హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, 2024లో తయారు చేసిన KTM Duke 250కి సంబంధించిన ఎగ్జాక్ట్గా ఆన్ రోడ్ ప్రైస్ అంతా, స్పెసిఫికేషన్స్ ఏంటి, అలాగే ఈ వెహికల్ని రైడ్ చేసినప్పుడు నాకు అనిపించింది అనే దాని గురించి క్లియర్గా డిస్కస్ చేశాను ఈ వీడియోలో. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2024 KTM Duke 250 ఆరెంజ్ కలర్ వెహికల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇంజిన్ విషయానికి వస్తే సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 249.07 cc BS6 SOS ఇంజిన్తో లభిస్తూ ఉంది. పవర్ వచ్చేప్పటికి 31 PS at 9250 RPMలో ఇచ్చారు. టార్క్ వచ్చేప్పటికి 25 Nm at 7250 RPMలో ఉంది. పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటనేది నేను రైడ్ చేసేటప్పుడు మాట్లాడతాను. డ్రైవ్ టైప్ వచ్చేప్పటికి చైన్ డ్రైవ్తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, చైన్ అయితే పూర్తిగా ఓపెన్ చేసింది కాబట్టి ఎవ్రీ 500 km ఒకసారి చైన్ అయితే క్లీన్ చేసుకోవాలి. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషనే ఇచ్చారు, అంటే ఇందులో 6 గేర్లు అయితే ఉంటాయి. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ 320 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, ABS ఉంది. బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు, బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. చాసిస్ విషయానికి వస్తే స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ అయితే ఇచ్చారు. కొత్తగా డైకాస్ట్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ అయితే ఈ వెహికల్ యూజ్ చేస్తారని చెప్పుకోవచ్చు. సస్పెన్షన్ విషయానికి వస్తే 43 mm WP Apex అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ 10 స్టెప్స్ అడ్జస్టబుల్ WP Apex హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 17" క్యాస్ట్ alloy వీల్స్ విత్ ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్తో లభిస్తుంది. ఫ్రంట్ 110/70 17" టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 150/60 17" టైర్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా టైర్ ఇక్కడ చూడొచ్చు, చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 176 mm తో లభిస్తుంది. సీట్ హైట్ వచ్చేప్పటికి 800 mm అనేది ఇచ్చారు. మినిమం 5.6 కన్నా హైట్ అయితే ఎక్కువ ఉండాలి. ఫ్యూయల్ కెపాసిటీ విషయానికి వస్తే 15 లీటర్స్ అనేది ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. వెయిట్ వచ్చేప్పటికి 163 kgs తో లభిస్తుంది. లైట్ వెయిట్ అయితే ఉండేది ఈ వెహికల్ మీరు రైడ్ చేసేటప్పుడు. లైట్స్ విషయానికి వస్తే హెడ్ లైట్ వచ్చేప్పటికి LED తో లభిస్తూ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, డిజైన్ కూడా కొద్దిగా మారిందని చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మనకి LEDతోనే లభిస్తూ ఉంది. సిగ్నల్ లైట్స్ కూడా LED ఇచ్చారు, అంటే ఈ వెహికల్ మొత్తం LED లైట్స్ అయితే యూజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఫీచర్స్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో లభిస్తుంది. అందులో గేర్ ఇండికేటర్ ఉంది, క్లాక్ ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఇండికేటర్ ఉంది, బ్లూటూత్ ఉంది, టర్న్ బై టర్న్ నావిగేషన్ ఉంది, క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే మనకి సపోర్ట్ చేసిద్దని చెప్పుకోవచ్చు. ఈ వెహికల్ కార్నరింగ్ ABS ఉంది, సూపర్ మోటో ABS ఉంది. ఇవి ఇందులో ఉన్న మెయిన్ ఇంపార్టెంట్ ఫీచర్స్. అయితే స్ప్లిట్ సీట్తో లభిస్తూ ఉంది. సీట్ కంఫర్ట్ అయితే రైడర్ది చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ అయితే కొద్దిగా చిన్నగా ఉండిద్ది అనమాట, మీకు అంత కంఫర్ట్ అయితే ఉండదు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. శారీ గార్డ్ అయితే ఇచ్చారు. హ్యాండిల్ కి రెడ్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ లో హజార్డ్ లైట్ స్విచ్ ఉంది. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. దాంట్లోనే పాస్ స్విచ్ అయితే ఇన్బిల్ట్ గా ఇచ్చారు. దాని కింద కన్సోల్ నావిగేషన్ బటన్స్ అయితే ఉన్నాయి. ఇంకా కింద చూసుకున్నట్లయితే సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. దాని కింద హార్న్ అయితే ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ ని కూడా అప్గ్రేడ్ చేశారు. పాత మోడల్ తో కంపేర్ చేసుకుంటే క్వాలిటీ అయితే చాలా బాగుంది. టాప్ స్పీడ్ విషయానికి వస్తే 140+ అయితే ఈజీగా వెళ్ళగలదు. మైలేజ్ వచ్చేటప్పటికి 30 km కన్నా మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేటప్పటికి 2,99,670 రూపీస్ అయితే ఉంది. ఇది భీమవరం KTM షోరూమ్ ప్రైస్ అని చెప్పుకోవచ్చు. క్రింద డిస్క్రిప్షన్ లో షోరూమ్ నెంబర్ అయితే ఇచ్చేస్తాను. మీరు కొనుక్కునే టైంకి ఎగ్జాక్ట్ గా ఆన్ రోడ్ ప్రైస్ ఎంత ఉందో తెలుసుకోగలరు. KTM Duke 250 ఆరెంజ్ కలర్ వెహికల్ అయితే ఇప్పుడు నేను రైడ్ చేయబోతున్నాను. నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించిందో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెగిటివ్ కన్సోల్ అయితే ఇచ్చారు. రైట్ సైడ్ ఇంజిన్ కిల్ స్విచ్, అలాగే సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బారు, అలాగే నావిగేషన్కి స్విచెస్ అయితే ఉన్నాయన్నమాట. హజార్ లైట్ స్విచ్ కూడా ఉంది. కీ అయితే మీకు చూస్తానికి ఇలా ఉండిద్ది అనమాట. ఇక్కడ కీ క్యాప్ కూడా ఇచ్చారు, రెడీ టు రేస్ అని చెప్పేసి. ఇది నాకు పర్సనల్గా బాగా నచ్చింది. 30 PS పవర్ 25 Nm టార్క్తో లభిస్తూ ఉంది. ఫస్ట్ గేర్ వేసా. బ్యాక్ సైడ్ వీల్ అయితే స్పిన్ అయిపోతూ ఉంది. క్లచ్ అయితే చాలా లైట్గా ఉంది బ్రో. సో సిటీ ట్రాఫిక్లో కూడా మీరు హ్యాపీగా ఈ వెహికల్ అయితే యూజ్ చేసుకోవచ్చు. హార్డ్ అయితే ఏం లేదు. ట్రాన్స్మిషన్ కూడా బటరీ స్మూత్ అయితే ఉంది. గేర్లు తీద్దాం ఒకసారి. 4 3 2. సో గేర్లు తీసినట్టు కూడా మీకు తెలియదు, అంత స్మూత్గా ఉందన్నమాట. దూకుతూ ఉంది బండి. టైర్స్ గ్రిప్ అయితే చాలా బాగుంది. 110 సెక్షన్ టైర్, బ్యాక్ సైడ్ 150 సెక్షన్ టైర్ అనమాట. టైర్స్ గ్రిప్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. చాలా కాంపాక్ట్ అయితే ఉంది. హ్యాండిల్ కంఫర్ట్, సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. మీకు అంత వెయిట్ కూడా అనిపించదు. 5.5 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట.
320mm పెద్ద డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 240mm డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. బ్రేక్స్ అయితే కొద్దిగా అప్గ్రేడ్ జరిగినాయి అన్నమాట ఇక్కడ. అలాగే మనకి డ్యూయల్ ఛానల్ ఏబిఎస్తో కూడా లభిస్తూ ఉంది. సేఫ్టీ పరంగా చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి. క్విక్ షిఫ్టర్ అయితే ఉంది, రైట్ బైవర్ టెక్నాలజీ అయితే ఉంది. సో ఇట్లాంటి మనకి మంచి మంచి ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఎల్ఈడి లైట్స్ అనమాట. సో హెడ్లైట్ డిజైన్ కూడా కొద్దిగా మారిందని చెప్పుకోవచ్చు. పర్సనల్గా నాకు ఈ హెడ్లైట్ డిజైన్ అయితే చూడంగానే నచ్చలేదన్నమాట. లైవ్లో ఎప్పుడైతే చూశానో ఈ వెహికల్ని నాకు అప్పుడు బాగా నచ్చింది. కొంచెం చిన్నగా అయితే ఇచ్చారనమాట. స్ట్రీట్ ఫైట్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. సో ఎవరైనా ఇన్స్టెంట్గా ఒక పికప్ ఎక్కువ ఉండాలి నాకు అని అనుకుంటే మాత్రం ఈ వెహికల్ మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేసుకోవచ్చు. ప్రైస్ అయితే కొద్దిగా ఎక్కువే. ఆ ప్రైస్కి ఈ వెహికల్ మీరు కొనుక్కున్నారనుకోండి ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారనమాట. అమ్మో ఇంత పెట్టి కొనుక్కుంటున్నాం కదా అనవసరం అని మీరు అనుకోవచ్చు. కొనుక్కున్న తర్వాత రైడ్ చేసేటప్పుడు మాత్రం మీ మైండ్లోకి అసలు ప్రైస్ అయితే రాదనమాట. వన్ టైం ఇన్వెస్ట్మెంట్. ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. లేదు నాకు ఇంకా ఎక్కువ పికప్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా డ్యూక్ 390 అయితే కొనుక్కోండి. సో నేను డ్యూక్ 200 అయితే యూజ్ చేస్తున్నాను కదా. డ్యూక్ 200 అయితే నాకు అంత పికప్ అయితే అనిపించట్లేదు అనమాట. 250 కూడా నా వరకు అయితే అంత పికప్ అనిపించట్లేదు. కొత్తగా రైడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా పికప్ అయితే ఇది సరిపోయిద్ది. బట్ 200-250cc వెహికల్స్ రైడ్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఈ పెర్ఫార్మెన్స్ ఎక్కువ అనిపించకపోవచ్చు. అప్పుడు మీరు ఖచ్చితంగా డ్యూక్ 390 అయితే పర్చేస్ చేయండి. సస్పెన్షన్ కూడా చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది. అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్, బ్యాక్ సైడ్ హాఫ్ సెట్ మోనో షాక్ అయితే ఇచ్చారనమాట. ఇప్పుడు దాకా నేను గర్తుకులో నడిపాను కదా. సో సస్పెన్షన్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తుంది. ఇన్స్టెంట్గా పికప్ అయితే మీకు ఎక్కువ ఉంది బ్రో. ఒకసారి యూటర్న్ చేద్దాము. టర్నింగ్ రేడియస్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. బ్యాక్ సైడ్కి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ గేర్లో అయితే ఉన్నాము. పెర్ఫార్మెన్స్ బీస్ట్. అసలు కేటీఎం వెహికల్స్ అంటేనే మామూలుగా ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2024 KTM డ్యూక్ 250 యొక్క నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్ గురించి డిస్కస్ చేద్దాము. చాలా ప్లస్ పాయింట్స్ అయితే ఉన్నాయి, అలాగే కొన్ని ఇంపార్టెంట్ కాన్స్ కూడా ఉన్నాయి అనమాట. ఫస్ట్ ప్లస్ పాయింట్స్ గురించి డిస్కస్ చేద్దాము. మొత్తం నేను నోట్ చేసుకున్నాను. క్యాస్ట్ అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఇచ్చారు కొత్తగా. బ్యాక్ సైడ్ మీకు స్వింగ్ ఆర్మ్ అయితే కొద్దిగా అప్డేట్ చేశారని చెప్పుకోవచ్చు. అలాగే మీకు రేడియల్ టైర్స్ అయితే ఇచ్చారు. అలాగే డై క్యాస్ట్ అల్యూమినియం సబ్ ఫ్రేమ్ కూడా ఇచ్చారనమాట. ఈ మూడిటి వల్ల మీకు 3 డిజిట్స్ వెళ్ళేటప్పుడు మాత్రం మీకు మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉండిద్దని చెప్పుకోవచ్చు. తర్వాత మీకు అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ హాఫ్ సెట్ మోనోషాక్ అయితే ఇచ్చారనమాట. సస్పెన్షన్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తూ ఉంది. బాష్ ఏబిఎస్ అయితే ఇచ్చారు. మీకు బ్రేక్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. 320mm డిస్క్ బ్రేక్ అనమాట. బ్రేక్స్ సైజు కూడా పెంచారని చెప్పుకోవచ్చు పాత డ్యూక్ 250తో కంపేర్ చేసుకుంటే. అలాగే మీకు 800mm సీట్ హైట్ అయితే ఇచ్చారనమాట. కొద్దిగా హైట్ అయితే తగ్గించారు ఇంతకుముందు వేరియంట్తో కంపేర్ చేసుకుంటే. షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ అనమాట. అలాగే ఫ్యూయల్ ట్యాంక్ అనేది 15 లీటర్స్ అయితే ఇచ్చారు. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మొత్తం ఎల్ఈడి లైట్స్ అయితే ఇచ్చారనమాట. మీకు బ్యాటరీ చాలా వరకు సేవ్ అయ్యిద్ది. హెడ్లైట్ డిజైన్ కూడా చాలా మారిందని చెప్పుకోవచ్చు. నాకైతే పర్సనల్గా చూడగానే బాగా నచ్చింది. బ్లూటూత్ అయితే ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా మీకు కన్సోల్లో చూపిస్తూ ఉండిద్ది అనమాట. ఇది ప్లస్ పాయింట్. లాంగ్ వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ వెహికల్ మీద వాళ్ళకి నావిగేషన్ చూపించింది కాబట్టి ఈజీగా అయితే వెళ్ళిపోవచ్చు. తర్వాత కార్నరింగ్ ఏబిఎస్ అయితే ఉంది. క్విక్ షిఫ్టర్ ప్లస్ అయితే ఉందన్నమాట. మీరు యాక్సిలేటర్ ఇచ్చి గేర్లు వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. అలాగే గేర్లు డౌన్ చేసుకోవచ్చు అనమాట. స్లిప్పర్ క్లచ్ అయితే ఇచ్చారు. స్పీడ్గా వెళ్ళి సడన్గా మీరు గేర్లు డౌన్ చేసినప్పుడు బ్యాక్ సైడ్ వీల్ అనేది పైకి లేకోకుండా హెల్ప్ అయ్యిద్ది. అలాగే మీకు సూపర్ మోటో ఏబిఎస్ కూడా ఇచ్చారనమాట. బ్యాక్ సైడ్ ఏబిఎస్ అయితే మీరు ఆఫ్ చేసుకొని స్కిడ్ కూడా చేయొచ్చు. తర్వాత కీ డిజైన్ కూడా మారిందనమాట. పాత వేరియంట్తో కంపేర్ చేసుకుంటే నాకు పర్సనల్గా కీ డిజైన్ కూడా చాలా బాగా నచ్చింది. స్విచెస్ క్వాలిటీ కూడా అప్డేట్ చేశారు. స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. మీకు నావిగేషన్ స్విచెస్ అని చెప్పేసి కొత్తగా అయితే ఇంట్రడ్యూస్ చేశారనమాట. డ్యూక్ 390 ఇంతకుముందు వేరియంట్ మీ అందరికీ తెలిసిందే కదా. అందులో ఉన్న అన్ని స్విచెస్ అయితే ఇందులో ఇచ్చారనమాట. సో కాంప్రమైజ్ అయితే ఎక్కడ అవ్వలేదు బిల్డ్ క్వాలిటీ దగ్గర. ఫిట్ అండ్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంది కాబట్టి ఇవన్నీ ఈ వెహికల్కి సంబంధించిన ప్లస్ పాయింట్స్ అనమాట. ఇప్పుడు కొన్ని కాన్స్ గురించి డిస్కస్ చేద్దామంటే మైనస్లు కూడా ఈ వెహికల్లో ఉన్నాయన్నమాట. ఫస్ట్ కాన్ వచ్చేటప్పటికి ఎల్సిడి కన్సోల్ అయితే ఇచ్చారు. సెకండ్ కాన్ వచ్చేటప్పటికి 3 lakhs ప్రైజ్ అయితే పెట్టారనమాట. ప్రైజ్ అయితే కొద్దిగా ఎక్కువనే చెప్పుకోవచ్చు. 250cc 3 lakhs అంటే చాలా ఎక్కువ. 3 lakhs పెడుతున్నాం కాబట్టి కలర్ కన్సోల్ ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. కలర్ కన్సోల్ ఇస్తే బాగుండేది. అలాగే 2 కలర్స్లోనే ఈ వెహికల్ తీసుకొచ్చారనమాట.
4-5 కలర్స్ ఇస్తే బాగుండేది. మీకు 2 కలర్సే, వైట్ కలర్, ఆరెంజ్ కలరు. వైట్ కలర్ రేటు బాగాలేదనమాట. నాకైతే ఆరెంజ్ కలర్ బాగా నచ్చింది కాబట్టి దాని మీద వీడియో అయితే రికార్డ్ చేశాను. ఆల్రెడీ మీరు వీడియో చూశారు కదా. మీకు ఏ కలర్ నచ్చిందో కింద కామెంట్ అయితే చేయండి. అలాగే 30 కిలోమీటర్స్ మైలేజ్ మాత్రమే ఇస్తుంది. ఇది ఒక కాన్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనకి 163 kgs వెయిట్ అయితే ఉండిద్ది. నేను రైడ్ చేసినప్పుడు నాకైతే అసలు వెయిట్ అనిపించలేదు అనమాట. చాలా కాంపాక్ట్గా ఉంది. హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా వెయిట్ అయితే అనిపించింది అనమాట. 163 kgs అంటే కొద్దిగా వెయిట్ అనే చెప్పుకోవచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ కాన్స్ అని చెప్పుకోవచ్చు నాకు అనిపించినవి. ఈ కాన్స్ మీకు అంత ఎఫెక్ట్ కాదు అని అనుకుంటే మీరు డ్యూక్ 250 అయితే పర్చేస్ చేయొచ్చు. 3 లక్షలు పెడుతున్నాం కాబట్టి ఇవి కూడా ఫుల్ఫిల్ చేస్తే చాలా బాగుండేది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి సంబంధించిన ప్రోస్ అండ్ కాన్స్ అయితే. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ అయితే చేయండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే ఖచ్చితంగా మీకు రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. థ్యాంక్ యూ.